ఇది వాటర్ జెట్ రైనోప్లాస్టీ అంటారండి. ఇది రీసెంట్ న్యూ టెక్నిక్ మాట. రైనోప్లాస్టీ అంటే తెలుసు, ముక్కు షేప్ చేయడం. ఈఎన్టీ వాళ్ళకి మోస్ట్ కామన్ సర్జరీ అది. సో చాలా ఇవాల్వ్ అయ్యాయండి. మేము ఫస్ట్ చిజిల్ హ్యామర్తో వాడే వాళ్ళం. ఇది ఇప్పుడు రీసెంట్ టెక్నిక్ ఏంటంటే వాటర్ జెట్ రైనోప్లాస్టీ అని వచ్చిందన్నమాట. ఏంటంటే ఇది వాటర్ని హై జెట్ స్పీడ్లో పెట్టి ఈ యొక్క షేప్ని, ఈ యొక్క బోన్స్ని, కార్టిలేజ్ని షేప్ చేయడం అన్నమాట. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. లెస్ ట్రామా, అంటే ఎక్కువగా మ్యానిపులేషన్ చేసినప్పుడు కొంచెం టిష్యూ డ్యామేజ్ అవుతుంది కదా, ఆ టిష్యూ డ్యామేజ్, ఈ యొక్క డ్యామేజ్ ఇక్కడ అంటే లైక్ పక్కన ఉన్న ఏరియాస్ అంతా నీట్గానే ఉంటాయి. ఇది మనం సింపుల్గా షేప్ చేసేయచ్చు. బ్లీడింగ్ అనేది చాలా తక్కువ, రికవరీ టైం త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే జనరేషన్ ఆఫ్ హీట్, ఇది హీట్ జనరేట్ చేయదు కాబట్టి పక్కన ఉన్న టిష్యూస్ ఏమీ డ్యామేజ్ అవ్వవు, దానివల్ల త్వరగా రికవరీ అవుతుంది. సో ఇది రీసెంట్ టెక్నిక్ ఫర్ రైనోప్లాస్టీ.